హనుమాన్ సినిమా క్లైమాక్స్లో చాలా డీటెయిల్స్ వదిలారు అండ్ చాలా సస్పెన్స్ కూడా అనిపించింది. అయితే హనుమాన్ మూవీ ఎండింగ్లో విభీషణుడు ఇలా అంటాడు, నేను హనుమంతుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను, ఇక నువ్వు శ్రీరాముల వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకో హనుమ అని సినిమానైతే ఏం చేసినారు. అయితే మనం చిరంజీవులు అని వినే ఉంటాం, వాళ్ళు భూమి మీద ఎప్పటికీ అలాగే ఉంటారు. సప్త చిరంజీవులు అంటే 7 చిరంజీవులు భూమి మీదనే ఎప్పటికీ ఉంటారు. అయితే అందులో కొందరు వరంగా వస్తే ఇంకొందరు శాపం వల్ల ఉన్నారు అని మన హిందూ గ్రంథాల్లో ఉంది. అయితే అందులో మన హనుమంతుడైతే మొదటిగా ఉంటాడు. వీళ్ళు చిరంజీవులు ఎందుకు అయినారు అని షార్ట్గా చెప్పుకుందాం. హనుమంతుడు సూర్యుడిని పండు అనుకొని మింగడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధం హనుమంతుడి మీదికి వదులుతాడు. అప్పుడు అందరు దేవుళ్ళు వచ్చి బ్రతికిస్తారు. అప్పుడు దేవుళ్ళు చిరంజీవుడిగా హనుమంతుడికి వరం ఇస్తారు. సో అలా హనుమంతుడు ధర్మంని స్థాపించడానికి, మంచి వాళ్ళని కాపాడడానికి ఎప్పటికీ చిరంజీవుడిలాగా బ్రతికి ఉన్నాడు అని అంటారు. అయితే సప్త చిరంజీవులలో విభీషణుడు కూడా చిరంజీవుడే. రావణాసుడి హతమార్చినాక రాముడు విభీషణుడికి చిరంజీవుడిగా ఉండి ధర్మాన్ని కాపాడు అని అంటాడు. అలా విభీషణుడు శ్రీరాముల వారి వల్ల చిరంజీవుడిగా వరం పొందుతాడు. సో మనం సినిమాలో చూసుకుంటే ఇద్దరు చిరంజీవులు ఉన్నారు. పీవీసీయు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఈ 7 చిరంజీవులను అశ్వత్థామ, మహాబలి, వ్యాస, హనుమాన, ఇంకా విభీషణ, కృప అండ్ పరశురామ అండ్ మార్కండేయ ఈ 7 క్యారెక్టర్లను 7 సూపర్ హీరోస్గా ఇంట్రడ్యూస్ చేశాడు కావచ్చు అనిపిస్తుంది. అయితే హనుమాన్ సినిమా క్లైమాక్స్లో విభీషణుడు ఇలా అంటాడు, రుద్రమణి విశ్చిన్యంతో అసురతాండవం మహాప్రలయం మొదలైంది. ఈ విపత్తు నుండి మానవాళను రక్షించడానికి నీ రాక అనివార్యం హనుమ అని విభీషణుడు అంటాడు. దాని అర్థం ఆ మణి విశ్చిర్ణయం జరిగినప్పుడు అసురులు మేలుకుంటారు. అసురులు అంటే రాక్షసులు. ఈ రాక్షసుల వల్ల మానవాళ్ళకు జరిగే విపత్తు నుండి కాపాడడానికి హనుమంతుడిని రమ్మంటాడు. అయితే శ్రీరాముడికి ఇచ్చిన మాట అసురుల నుంచి ప్రజలను కాపాడటమే రాముడికి ఇచ్చిన మాట. ఆ మాట నిలబెట్టుకోవడానికి హనుమంతుడు సజీవంగా బ్రతికి ఉంటాడు అనేదే హనుమాన్ సినిమా యొక్క మెయిన్ కాన్సెప్చువల్ థీమ్. కలియుగంలో ఎవరైతే గర్వంతో చెడు పనులు, లోక వినాశానికి ప్రయత్నిస్తారో వాళ్ళని హనుమంతుడు ఏదో ఒక రూపంలో అణిచివేస్తాడు అనేది ఈ హనుమాన్ సినిమాకి సంబంధించిన మెయిన్ కాన్సెప్చువల్ థీమ్. అండ్ ఈ హనుమాన్ సినిమాతో పెద్ద సినిమాటిక్ యూనివర్స్కే స్కెచ్ వేశాడు ప్రశాంత్ వర్మ మాత్రం. సినిమాటిక్ యూనివర్స్ ఎండింగ్ కలియుగం అంతంకి మహావిష్ణు మళ్ళీ కల్కి అవతారం ఎత్తి వస్తాడు అని మన హిందూ గ్రంథాల్లో ఉంది. అయితే ఈ కల్కి అవతారంకి సపోర్టింగ్ క్యారెక్టర్స్గా ఈ సూపర్ హీరోస్ని పెట్టి కల్ని అంతం చేస్తారు అనేదే సినిమాటిక్ యూనివర్స్ పీవీసీయూ ఎండింగ్ ప్లాన్ చేశాడు అనుకుంటా. లిటరల్లీ ఇది కానీ జరిగితే ఏ హాలీవుడ్ మూవీ రికార్డ్స్ కూడా ఉండవు అనుకుంటా. హనుమంతుడి స్టోరీతో హనుమాన్ని ఇంకా విభీషణుడి ఇద్దరు చిరంజీవులని ఇంట్రడ్యూస్ చేశాడు. ఇంకా మిగతా చిరంజీవులను కూడా ఇంట్రడ్యూస్ చేసి ఎలా కలియుగం అంతం జరగబోతుంది అని పీవీసీయు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్ చేయబోతున్నాడు అనుకుంటా. పార్ట్ 2 జై హనుమాన్ అనే టైటిల్తో 2025లో రాబోతుంది అని చెప్పాడు. అయితే హీరోకి హనుమాన్ సినిమాలో ఎగిరే సూపర్ పవర్ కూడా వస్తుంది. హనుమంతుడికి ఉండే బలాలు అన్నీ హీరోకి వస్తాయి. సో హీరో జై హనుమాన్లో తేజ సజ్జా అండ్ ఇంకో హీరోని ఇంట్రడ్యూస్ చేశాడు అనుకుంటా ప్రశాంత్ వర్మ. అయితే ఈ హనుమాన్ సినిమాలో హనుమంతుడు చిన్నప్పుడు సూర్యుడిని పండు అనుకొని మింగడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధం హనుమంతుడి మీదకి వదులుతాడు. ఒక రక్తం చుక్క హనుమంతుడిది వచ్చి అందులో పడి అది ఒక మనీలా తయారవుతుందని చూపెట్టారు సినిమాలో అయితే. అండ్ ఆ మనీ ద్వారా ఓన్లీ సూర్యుడు ఉన్నప్పుడే శక్తులు వస్తాయి అని చూపెట్టారు. అండ్ లాస్ట్కి ఆ మనీ కూడా పగిలిపోతుంది. అందులో ఉన్న హనుమంతుడి రక్తం హీరో కంట్లో పడి హీరోకి అన్ని పవర్స్ వచ్చినట్టు చూపిస్తారు. అండ్ అసురులు కూడా లేచినట్టు చూపిస్తారు. అయితే దానివల్ల రాక్షసులు హీరో మీద అటాక్ చేయడానికి వస్తారు కావచ్చు. అయితే నాకు సినిమాలో వచ్చిన డౌట్ ఏంటి అంటే ఆ మనీ ద్వారా సూర్యున్ని వెలుగుతో పవర్ పొందవచ్చు అని చూపిస్తారు. మరి ఇప్పుడు ఆ మనీలో ఉన్న రక్తం చుక్క హీరో లోపలికి వెళ్ళింది. మరి హీరోకి పవర్స్ ఓన్లీ సూర్యుడు ఉన్నప్పుడే ఉంటాయా లేదా ఎప్పటికీ ఉంటాయా అనే డౌట్ వచ్చింది. అయితే దీనికి మాత్రం క్లారిటీ నాకు తెలిసి జై హనుమాన్లో వస్తుంది. పీవీసీయు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో అధీరా అనే సూపర్ హీరో మూవీ కూడా తీయబోతున్నాడు.
అయితే ఆ సినిమా పోస్టర్ మనం చూసుకుంటే క్లారిటీగా ఆ సూపర్ హీరో చేతిలో ఒక మెరుస్తున్న వెపన్ ఉంటుంది. అది సేమ్ ఇంద్రుడి దగ్గర ఉండే వజ్రాయుధంలా ఉంది. అంటే నాకు తెలిసి ఆ సూపర్ హీరోకి ఆ వజ్రాయుధం ద్వారా శక్తులు వస్తాయి అనుకుంటా. హనుమాన్ సినిమాలో చూసుకుంటే హీరోకి హనుమాన్ రక్తం చుక్కతో ఉన్న మణి ద్వారా పవర్స్ వచ్చినాయి. అధీరా సినిమాలో వజ్రాయుధం వల్ల ఆ హీరోకి పవర్స్ వస్తాయి అనుకుంటా. ఇలా ఒక్కో సినిమాకి ఒక్కో సూపర్ హీరోని ఇంట్రడ్యూస్ చేసి కలియుగం అంతం ఎలా జరుగుతుంది, ఎంత పెద్దగా ఉండబోతుందని చూపిస్తాడు అనుకుంటా పీవీసీయూలో. అయితే హనుమాన్ సినిమాలో ఈ చిన్న పార్ట్ మీరు గమనించారా? హీరోకే ఎందుకు ఆ మనీ సెలెక్ట్ చేసుకుంటుంది అని సినిమాలో మనం చూసుకుంటే హీరో ఒక దొంగ చిన్న చిన్న దొంగతనాలు చేస్తాడు. అంటే ఇక్కడ కృష్ణుడి రిఫరెన్స్ తీసుకున్నాడు డైరెక్టర్. లైక్ చిన్నప్పుడు కృష్ణుడు వెన్న దొంగలించేవాడు, అలా హీరోకి కూడా కొట్టేయడం అలవాటు అండ్ అమాయకుడు. సో ఆ మనీతో ధర్మంను కాపాడాలి కాబట్టి ఆ హీరోని సెలెక్ట్ చేసుకుంది అనిపించింది. అయితే మనం 2025లో వచ్చే జై హనుమాన్ మూవీలో రక్తమని పగిలిపోయినప్పుడు ఆ రక్తంలో ఉన్న చుక్క హీరోలో పడినప్పుడు అప్పుడు రాక్షసులు లేస్తారు. వాళ్ళని హీరో ఎలా అంతం చేస్తాడు, ఇంకా ఇంకో చిరంజీవుడిని కూడా సినిమాలో ఉండొచ్చు అనుకుంటున్నా. హనుమాన్ సినిమా అనేది జస్ట్ పీవీసీయూ బిగినింగే. ఆ కలియుగం ఎండింగ్కి డైరెక్టర్ ఎలా లింక్ చేస్తాడు చూడాలి మరి అన్ని సూపర్ హీరో క్యారెక్టర్స్ని.